చదవటానికి వినటానికి ఇష్టపడతామో అంతగా మన జీవితంలో ఆ దేవుని వాక్యం మనల్ని ప్రభావితం చేస్తుంది. అంతగా దేవుని వాక్యం మనలో విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంతగా దేవుని వాక్యం మనల్ని దేవునిలో దగ్గర చేస్తుంది. దేవుని యొక్క మహిమతో మనల్ని కప్పుతుంది. మనం దేవుని వాక్యము చదవాలా. ఆ మంట మనలో కొట్టిద్ది. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతూ ఉంటావో ఆ వాక్యములో అగ్ని నీ హృదయాన్ని మండిస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్న భయాన్ని పారద్రోలిద్ది, నీలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలిద్ది, నీలో ఉన్న వ్యాధుల్ని పారద్రోలిద్ది, నీలో ఉన్న ప్రతి సాతాను కార్యాలను పారద్రోలి నిన్ను ఒక విజయవంతమైన వ్యక్తిగా దేవుని వాక్యం తీర్చిదిద్దుతుంది. నిన్ను ఆ విధంగా ఉన్నత శిఖరాలు దేవుని వాక్యం ఎక్కిస్తుంది. అయితే గంటలు దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ రోజున మనం చేసేదంతా సఫలం కావాలని ఆశ ఉందా?